హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే శ్రీతన్ కర్పంగాన్ని తీసుకొచ్చి ఇక జ్యోతి అసలైన కూతురు ఆనంది అని నిజం నిరూపించబోతున్నాడు. ఇక కర్పంగాన్ని తీసుకురావడంతో జీవనకు ఇక ఇందుమతికైతే దిమ్మ తిరిగిపోతుంది. తన సొంత అక్క ఆనందినే నాకు మొదటగా రాఖీ కట్టాలని చెప్పి ఈ రోజైతే జీవనకు పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడు శ్రీతనైతే. మరి ఇక శ్రీతని ఎలా తెలుసుకున్నాడో, ఇక తన అక్క ఆనంది అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే ఆదిత్య కోలుకోవాలని చెప్పి ఆనంది అయితే తన శివయ్యతో చాలా గొడవ చేస్తూ ఇక అక్కడే తన శివయ్యతో పోరాటం చేస్తూ నా భర్త ఆదిత్యకు ఎలాంటి ప్రమాదం లేదు, ఇక తను స్పృహలోకి వచ్చాడని తెలిస్తేనే నేను ఇక్కడ నుండి వెళ్తాను, లేకుంటే నేను ఇక్కడే నీ దగ్గరే ఉంటానని చెప్పి చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఆనంది అయితే తన శివయ్య దగ్గరే నైట్ మొత్తం అలాగే ఉంటుంది. ఇక ఆనందికి ఏమైనా జరుగుతుందని చెప్పి ఇక ఇలా శ్రీను ఇక సింహాద్రి ఇద్దరు కూడా ఆనంది పక్కనే ఆగుల్లోనే ఉంటారు. ఇక ఆనంది సేవను మెచ్చిన శివయ్య అయితే తన భర్తకు ఎలాంటి ప్రమాదం లేదు, తనకు స్పృహ వచ్చింది అని చెప్పి డాక్టర్లు అయితే తెల్లవారంగానే ఒక తీపి కబురు ఆనందికి చెప్తారు. ఇక అప్పుడే ఆనంది అయితే నా శివయ్య నన్ను ఖచ్చితంగా కాపాడుతాడు, ఆ నమ్మకం నాకుంది, అందుకే నేను ఇలా చేశాను అని చెప్పి ఈ రోజైతే ఇలా ఇక ఆదిత్యను ఇంటికి తీసుకొని సంతోషంగా ఆనంది అయితే ఇక ఇలా ఇంటికి వచ్చేస్తుంది. ఆదిత్య కోలుకున్నందుకు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే ఇక తెల్లవారితే రాఖీ పౌర్ణమి. ఇక జీవన ఆనంది ఇద్దరు కూడా ఇక జ్యోతి కుమారుడు శ్రీతన్కి రాఖీ కట్టడానికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. జీవన అయితే వంట రూమ్లో ఉన్న ఆనంది దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఆనంది, ఎక్కడికి రెడీ అయ్యావు? నువ్వు కూడా శ్రీతన్కి రాఖీ కట్టడానికి మా ఇంటికి వస్తున్నావా? నువ్వు ఎప్పుడు ఇంతేనా ఆనంది? నా సంతోషాన్ని మొత్తం లాక్కుంటావు, ఇక నా మీద చూపించవలసిన ప్రేమను మొత్తం నీ మీద చూపించేలా చేసుకుంటావు, నాకు ఆ ఇంట్లోనూ ఈ ఇంట్లోనూ వాల్యూ ఉండనివ్వవా? నువ్వు అస్సలు రాకూడదు, నా తమ్మునికి నేను మాత్రమే రాఖీ కట్టాలి, నువ్వు కట్టకూడదు, ఇక సిగ్గు లేకుండా ఇంకా నేను వద్దన్నా కూడా మా ఇంటికి వస్తే ఇక బాగుండదని చెప్పి చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటుంది. జీవన అయితే ఆనంది దగ్గరికి వచ్చి అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటో ఏమో నా తమ్మునికి నేను రాఖీ కట్టకుండా చేస్తుంది, ఎక్కడి నుండో వచ్చి ఇక ఇలా నన్ను నా తమ్మునికి రాఖీ కట్టొద్దంటుందా? ఇక నాకు కోపం వస్తే నేనే ఇక జ్యోతి కన్న కూతురని నిజం చెప్తాను, అప్పుడు ఇక జీవన పరిస్థితి మళ్ళీ గుడిమెట్ల మీద అడుక్కోవలసి వస్తుంది, జీవనను పాపమని చూస్తే ఇక నన్నే ఇలా అంటుందా అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక జీవన అయితే నువ్వు అక్కడికి అస్సలు రాకూడదని చెప్పి చాలా కోపంగా ఇలా ఆనందికి వార్నింగ్ ఇచ్చి జీవన అయితే శ్రీతన్కి రాఖీ కట్టడానికి జ్యోతమ్మ ఇంటికి వెళ్తుంది. ఇక జ్యోతమ్మ ఇంటికి వెళ్ళడానికంటే ముందుగానే గేట్ దగ్గర కర్పంగం ఉంటుంది. కర్పంగాన్ని అయితే అడుక్క తినేదానివని చెప్పి అక్కడ ఉన్న వాచ్మెన్ అయితే లోనికి వెళ్ళనివ్వడు. కాదు, నేను ఇక వాళ్ళతో ఒక విషయం మాట్లాడాలి, ఇక చాలా ఇంపార్టెంట్ విషయం, అది మాట్లాడి జ్యోతి సూర్యతో నేను వెంటనే వచ్చేస్తాను అని ఇక ఇక్కడ గేట్ దగ్గర వాచ్మెన్తో వాదిస్తూ ఉంటుంది కర్పంగం అయితే. ఇంతలోనే రాఖీ కట్టడానికి వచ్చిన జీవన అయితే ఏంటి ఈవిడ, ఎవరివిడ మా ఇంటి ముందు ఇలా ధర్నా చేస్తుంది అని చెప్పి జీవన అయితే కార్ స్టాప్ చేసి ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, మా మమ్మీ డాడీని ఎందుకు కలవాలనుకుంటున్నావు, ఏ విషయం చెప్పు, నేను వెళ్ళి చెప్తాను అని ఇక ఇలా అంటూ ఉంటుంది జీవన అయితే కర్పాంగాన్ని. అప్పుడే కర్పాంగానికి అర్థమవుతుంది, అంటే కుట్టి ప్లేస్లో జీవనగా ఈ అమ్మాయి ఉంటుందా, అంటే ఈ అమ్మాయి ఖచ్చితంగా ఆస్తి కోసమే ఇంట్లో అడుగుపెట్టి ఉంటుంది, ఎలాగైనా ఇక ఈ అమ్మాయికైనా నిజం చెప్తే ఇక నిజం జ్యోతి సూర్యులకు చెప్తుందంటావా అని ఇక ఇలా కర్పాంగం అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా సరే ఇక నిజం మాత్రం ఎప్పటికైనా తెలిసేదే కదా, ఈ అమ్మాయికి ముందుగా చెప్దాం, తర్వాత ఇక తనే అందరికీ చెప్తుంది, ఇక ఇప్పుడు నన్ను లోపలికి పంపించే పరిస్థితిలో లేరు కాబట్టి ఎవరో ఒకరికి నిజం చెప్పాల్సిందే అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది కర్పాంగం అయితే. ఇక వాచ్మెన్ దగ్గర కాకుండా కొంచెం దూరం వెళ్ళి నీతో కొంచెం మాట్లాడాలి అని ఇక కర్పాంగం అయితే జీవనను పక్కకు తీసుకెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక బయట నుండి ఇలా ఇక శ్రీతన్ కూడా ఇంట్లోకి వస్తూ ఉంటాడు. కర్పాంగం జీవన ఇద్దరు మాట్లాడుకునే మాటలు ఇక శ్రీతన్ అయితే వింటాడు. ఏంటి ఇక ఈ అడుక్క తినవ దానితో ఇక జీవనకేం పని, జీవన ఏం మాట్లాడుతుంది అని ఇక శ్రీతన్ అయితే చాటుగా వింటూ ఉంటాడు. అప్పుడే ఇక కల్పాంగం అయితే నువ్వు జీవనవు కాదు, నువ్వు జ్యోతి కన్న కూతురు కాదని నీకు
తెలుసు కదా, నువ్వు కేవలం ఆస్తి కోసమే ఈ ఇంట్లో వాళ్ళ కూతురుగా నటిస్తున్నావు కదా అని ఇక అన్ని విషయాలు చెప్తుంది. అది విన్న ఇక జీవనకైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి నా గురించి మొత్తం దీనికెలా తెలుసు, అసలు ఎవరివిడా అని ఇక షాక్ అయి చూస్తూ ఉంటుంది. జీవన అయితే అప్పుడే ఇక ఇలా కర్పంగ మాటలు విన్న శ్రీతనైతే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి తను ఇలా మాట్లాడుతుంది, తను నా సొంత అక్క కాదా అని ఇక ఇలా అన్ని విషయాలు వినాలని చెప్పి ఇక శ్రీతనైతే షాక్ అయి చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక జీవన అయితే అవును ఇవన్నీ విషయాలు నీకెలా తెలుసు, ఇక నేను ఆస్తి కోసం ఇంట్లో అడుగు పెట్టడం నిజమే, కానీ ఈ విషయాలు నీకు ఎలా తెలుసో ముందుగా నాకు చెప్పు అని ఇక జీవన అయితే కర్పంగాన్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక కర్పంగం అయితే అవే కాదు నాకు చాలా విషయాలు తెలుసు, ఇక జ్యోతి కన్న కూతురు ఎవరనేది కూడా తెలుసు, తను ఎక్కడుందో అన్ని విషయాలు తెలుసు, తన కూతుర్ని తనకు కలపడానికే నేను ఇక్కడికి వచ్చాను. ముందుగా వాళ్ళ కూతుర్ని చిన్నప్పుడు దూరం చేసింది నేనే, అందుకే నేను చేసిన పాపం వల్లే నాకు ఇప్పుడు ఇలాంటి గతి పట్టింది. ఇక నేను చేసిన పాపం కడుక్కోవాలని చెప్పి ఇక జ్యోతి కన్న కూతురు జీవనను జ్యోతికి అప్పగించడానికే వచ్చాను. ఇక జ్యోతి కూతురు కుట్టిని నేను చూశాను అని చెప్పి ఇలా జీవనకైతే షాక్ ఇస్తుంది. ఇక ఇలా కర్భంగం అయితే అది విన్న జీవన అయితే ఏంటిది, ఇక జ్యోతి అసలైన కూతుర్ని తీసుకొచ్చి తనకు అప్పగించేస్తానంటుంది, ఇప్పుడు నా పరిస్థితి ఎలా, ఆస్తి నా పేరు మీదుగా రాయలేదు, ఇక నేను నకిలీ జీవనం తెలిస్తే ఇక నన్ను ఇంట్లో ఉండనివ్వరు, ఇక నేను ఇన్నాళ్ళు చేసింది మొత్తం కూడా ఇక వేస్ట్ అయిపోతుంది, ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక కర్పంగం అయితే వెళ్ళి చెప్పు, ఇక నేను జ్యోతి కన్న కూతురు జ్యోతికి అప్పగించడానికి వచ్చాను, చిన్నప్పుడు ఇక జీవనను ఎత్తికెళ్ళిన ఒక ఆవిడ వచ్చిందని మీ అమ్మకు చెప్పు జీవన, వెళ్ళి ఇక తను ఎక్కడుంటుందో తన దగ్గరికి జ్యోతిని తీసుకెళ్ళి తనను జ్యోతిని కలుపుతాను, తను ఇక సునంద కోడలుగా సునంద పెద్ద కోడలుగా ఆనంది అనే పేరుతో ఆ ఇంట్లో ఉంటుంది అని ఇక ఆనందిని జ్యోతి కన్న కూతురు అనే నిజం కూడా కర్పాంగం అయితే జీవనకు చెప్పేస్తుంది. అది విన్న ఇక జీవన అయితే ఇక కుట్టి అసలైన ఇక ఈ ఇంటి వారసురాలా, అందుకే కుట్టికి అమ్మ అన్న తమ్ముడన్న ఇంత ఇష్టమా, ఇక అదంతా కుట్టికి తెలుసు, అయినా కూడా నిజాన్ని చెప్పకుండా అందరినీ ఇలా మోసం చేస్తుంది అని చెప్పి జీవనకైతే ఈరోజు కర్పంగం ద్వారా కుట్టి జ్యోతి కన్న కూతురు అనే నిజం తెలిసిపోతుంది. ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు చాటుగా విన్న శ్రీతను కూడా ఈరోజు ఇక ఆనందినే జ్యోతి కన్న కూతురు తన సొంత అక్క అనే నిజం కూడా తెలుస్తుంది. నా అక్క, నా అసలైన అక్క ఆనందిన, ఈ జీవన ప్రవర్తన అందుకే ఇలా ఉంది, నాకు ఇక రక్త సంబంధం ఒక్కటి కావడం వల్లనే నాకు జీవన కంటే ఆనంది అక్క కుట్టి అక్క అంటే ఎక్కువ ఇష్టం, మేమిద్దరం చిన్నప్పుడు ఒకే తల్లి పిల్లలుగా పెరిగాము, కాకపోతే తనే నా సొంత అక్కని, తనే ఇక మా అమ్మ కూతురు సొంత కూతురని మా అమ్మకు నాకు తెలియకపోవడమే చాలా దురదృష్టంగా ఉంది, కానీ ఈరోజు ఇక మా అక్కని ఎత్తుకెళ్ళిన ఈ కర్పంగమే వచ్చి నేరుగా మా అమ్మకు నిజం చెప్పాలనుకుంటుంది, కాబట్టి ఇక చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నిజం తెలుసుకున్న శ్రీతనైతే తన సొంత అక్క ఆనంది అని తెలుసుకొని చాలా సంబరపడుతూ ఉంటాడు. కానీ జీవన మాత్రం ఇక తన ప్రవర్తన చూపించుకుంటుంది. నువ్విప్పుడు కుట్టిని మా అమ్మకు పరిచయం చేయొద్దు, నీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తాను, నువ్వు ఇక్కడ నుండి మాయమైపోవాలి, ఎట్టి పరిస్థితిలో మా అమ్మకు ఇక ఆనందిని తన కన్న కూతురు అనే నిజం తెలియకూడదు అని చెప్పి జీవన అయితే ఇలా అంటూ ఉంటుంది కర్పాంగంతో. అప్పుడే ఇక కర్పాంగం కూడా షాక్ అవుతుంది. ఏంటి నువ్వు మాట్లాడేది, ఇక నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని ఇక్కడికి వస్తే మళ్ళీ నాకు డబ్బులు ఇచ్చి అబద్ధం చెప్పు, నిజం చెప్పొద్దు, నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మంటున్నావు, నేను ఎలా కనిపిస్తున్నాను నీకు అని ఇక కర్పాంగం అయితే అంటూ ఉంటుంది జీవనతో. అప్పుడే ఇక జీవన అయితే ముందుగా డబ్బులు ఇస్తానని ఆశ పెడుతుంది, తర్వాత కాదు కూడదని నువ్వు నిజాన్ని చెప్పడానికి ప్రయత్నించావనుకో ఇక నిన్ను లేకుండా చేస్తాను, ఇక నిన్ను రౌడీలో పెట్టి ఇక చంపించేస్తానని బెదిరిస్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా శ్రీతన్ వింటాడు. అంటే ఆస్తి కోసమే జీవన ఇదంతా చేసింది, ఇన్నాళ్ళు మా అమ్మని మోసం చేసి మా అమ్మ కూతురుగా ఇలా ఉంటూ చివరికి మమ్మల్ని ఇలా మోసం చేసి ఆస్తి లాక్కోవాలని చూస్తుంది జీవన. జీవనకు తోడుగా ఇక ఇందుమతి, ఇద్దరు కూడా ఇలా చేస్తున్నారా, వీళ్ళ సంగతి చెప్తాను అని చెప్పి శ్రీతన్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక జీవన అయితే కొన్ని డబ్బులు ఇలా కర్పంగం చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది.
తర్వాత ఇక నువ్వు ఏం చేసినా ఇక నీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. వెంటనే ఇక్కడ నుండి మాయమై వెళ్ళిపో అని చెప్పి ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది జీవన అయితే కర్పాంగానికి. అప్పుడే ఇక కర్పాంగం అయితే ఏంటి ఇలా జరిగింది? నేనిక కుట్టిని జ్యోతి సూర్యులకు అప్పగించడానికి వచ్చాను. కానీ ఈ పిల్ల జీవన ఇలా చేసిందేంటి? తను ఆస్తి కోసం పాపం ఆ అమ్మాయి జీవితంతో ఆడుకుంటుందా? తన అమ్మా నాన్నలకు దూరం చేసి, కన్న ప్రేమకు దూరం చేసి ఇక ఆ అమ్మాయిని ఇలా ఆడుకుంటుంది జీవనని చెప్పి చాలా బాధపడుతూ కర్పాంగం అయితే ఇలా ఇక జ్యోతి ఇంటి నుండి బయలుదేరి వెనక్కి వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కర్పాంగం గురించి మొత్తం తెలుసుకున్న శ్రీతనైతే కర్పాంగాన్ని తీసుకొని ఇక ఇలా లోనికి వస్తాడు. అప్పుడే జీవన, ఇందుమతి అయితే షాక్ అవుతారు. ఇక జీవనకు ఇందుమతికి ముందే తెలుసు కదా, ఇక మాట్లాడుకుంటారు జ్యోతి అసలైన కూతురు ఆనంది అని. కాబట్టి ఆ నిజం తెలియనివ్వకుండా చెయ్యాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కర్పాంగం ద్వారా ఎలాగైనా నిజాన్ని బయట పెట్టాలని చెప్పి శ్రీతనైతే ఇలా లాక్కొని వస్తాడు కర్పాంగాన్నైతే. కర్పాంగాన్ని చూసిన ఇక జ్యోతి సూర్య అయితే షాక్ అవుతారు. చిన్నప్పుడు మా జీవనను ఎత్తుకెళ్ళావు నువ్వే కాదు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇక మా జీవన ఇప్పుడు పెద్దదైపోయింది, ఇక మా జీవనకు ఏమైనా హాని చేయడానికి వచ్చావా? అమ్మ జీవన, తను చిన్నప్పుడు నిన్ను ఇలా కిడ్నాప్ చేసి వెళ్ళిపోయిందమ్మా అని ఇక జీవనతో చెప్తూ ఉంటారు జ్యోతి సూర్యులైతే. అప్పుడే ఇక కర్పాంగం అయితే తను మీ జీవన కాదు, మీ అసలైన జీవన కుట్టినే ఆనంది, ఇక ఆనంది మీ కన్న కూతురు అని చెప్పి కర్పాంగం అయితే అంటూ ఉంటుంది. అది విన్న ఇక జ్యోతి సూర్యులైతే షాక్ అవుతారు. ఏంటి కర్పాంగం, ఏం మాట్లాడుతున్నావు? ఇక మా జీవన ఈ జీవనే, ఇక ఆ కుట్టి మా ఇంట్లో పెరిగింది అంతేకాని ఇక తను మా కన్న కూతురు కాదు, మా రక్తం పంచుకొని పుట్టిన కూతురు ఈ జీవనే అని చెప్పి సూర్యజ్యోతి అయితే కర్పాంగంతో అంటూ ఉంటారు. అప్పుడే ఇక లేదు, నేను మొత్తం తెలుసుకొనే వచ్చాను, మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ఈ ఇందుమతి జీవన ఆస్తి కోసం ఇలా నాటకం ఆడుతున్నారు అని ఇక ఇలా కర్పాంగం అయితే అంటూ ఉంటుంది. దాంతో ఇక జ్యోతి సూర్యులైతే ముందుగా నమ్మరు, శ్రీతన్ చెప్పిన తర్వాత నమ్ముతారు. అవునమ్మా, ఇక ఆవిడ చెప్పింది మొత్తం నిజమే, జీవన ఆస్తి కోసమే ఇంట్లో అడుగు పెట్టింది, మళ్ళీ ఈవిడకు డబ్బులు ఇచ్చి నిజం చెప్పొద్దని ఈవిడను బెదిరిస్తుంది, అదంతా నేను చూశాను కాబట్టే ఈవిడను తీసుకొచ్చి నిజం మీకు తెలిసేలా చేస్తున్నాను. మన మన అక్క ఆనంది అమ్మ, ఆనందినే కుట్టి ఈ ఇంటి వారసురాలు, అందుకేనమ్మా అక్కంటే నీకు నాకు అంత ఇష్టం, మన మధ్యలో ఉన్న రక్త సంబంధమే మనల్ని ఒకటి చేస్తుందమ్మా, నిజం ఎప్పటికైనా తెలుస్తుంది, ఎప్పటికైనా మనందరం కలుస్తాము అని అక్కకు నిజం తెలిసినా కూడా ఇన్నాళ్ళు మనకు చెప్పకుండా ఇలా దాచింది. కానీ ఇప్పుడు ఈ కర్పాంగం ద్వారా నేను నిజం తెలుసుకొని నిజమేంటో నీకు నాన్నకు తెలిసేలా చేశానమ్మా, వెంటనే అక్కకు కబురు చేయమ్మా, అక్కని రమ్మని చెప్పి, ఈరోజు అసలే రాఖీ పౌర్ణమి, అక్క నాకు రాఖీ కట్టాల్సిందే, అక్కను రాఖీ కట్టనివ్వకుండా జీవన ఏదో చెయ్యాలని ఇక అక్కను బాధ పెట్టి ఇక్కడికి వచ్చిందని తెలుసుకున్నాను. ఇక అక్కకు కాల్ చేసి జీవన అక్కడికి రావద్దని చెప్పిందని నాతో మాట్లాడింది. కాబట్టి ఇక ఇప్పుడు జీవనకు ఈ ఇంట్లో అవమానం జరగాల్సిందే, మా అక్క ఆనంది అక్క వచ్చి రాఖీ కడితేనే నేను కట్టుకుంటాను, లేకుంటే లేదు, ఇక నువ్వు నా అక్కవే కాదని చెప్పి జీవనను అవమానిస్తూ ఆనందిని రాఖీ కట్టడానికి ఇంటికి రమ్మని కబురు చేస్తాడు శ్రీతనైతే. దాంతో ఇక ఆనంది అయితే, ఏంటి నన్ను రాఖీ కట్టడానికి శ్రీతన్ జ్యోతమ్మ అక్కడికి రమ్మంటున్నారా, నా కోసం ఇక వాళ్ళు అలా వెయిట్ చేస్తున్నారా, ఏదో నిజం చెప్పాలా ఏంటది అని చెప్పి చాలా హడావిడిగా ఇక ఆనంది అయితే శ్రీతన్ని చూసి శ్రీతనికి రాఖీ కట్టి సంతోషంగా ఉండాలి, నా తమ్మునితో ఈరోజు సంతోషంగా హాయిగా గడపాలని చెప్పి వెంటనే ఇక జ్యోతి కబుర్ చేయగానే శ్రీతనికి రాఖీ కట్టడానికి ఆనంది అయితే తన పుట్టింటికి వచ్చేస్తుంది. ఇక ఆనంది తన పుట్టింటికి రాగానే కర్పాంగాన్ని చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఈవిడొచ్చింది అంటే, ఈవిడ నన్ను చిన్నప్పుడు ఎత్తుకెళ్ళింది, ఇక నేనే కుట్టినని ఈవిడ మా అమ్మ నాన్నలకు మా తమ్మునికి చెప్పేసిందా, అందుకేనా నన్ను ఇంత తొందరగా హడావిడిగా రమ్మన్నారు అనిక ఇలా ఆనంది అయితే కర్పాంగం వైపు ఇలా చూసి షాక్ అయి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక కర్పాంగం ఆనందిని చూడగానే, అమ్మ కుట్టి నన్ను క్షమించమ్మా, ఇన్నాళ్ళు నీ కన్న వాళ్లకు నిన్ను దూరం చేశాను, నా వల్లనే ఇక నువ్వు మీ అమ్మ ఇక మీ నాన్న మీ తమ్ముడు దూరం అయ్యారమ్మా, ఇక మీరందరూ నన్ను క్షమించాలి, నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలి, నేను చేసిన పాపం కడుక్కొని మళ్ళీ నేను మామూలు మనిషిగా కావాలనే ఈ నిజం మీకు చెప్పాలి, నిన్ను మీ అమ్మకు అప్పగించాలనే వచ్చానమ్మా, కానీ ఈ జీవన నాతో ఇలా చెయ్యమని చెప్పింది, డబ్బులిచ్చి నిజం చెప్పొద్దు, నువ్వు మళ్ళీ మాయమైపో, ఎప్పటికీ నిజం తెలియకూడదు, ఈ ఆస్తి మొత్తం నాకు దక్కాలని జీవన నాతో మాట్లాడిందమ్మా అని ఇక జీవన గురించి ఇలా చెప్తూ ఉంటుంది కర్పాంగం అయితే ఆనందికి. అప్పుడే ఇక ఆనంది అయితే
అవునా, ఇక ఈ జీవన ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది, తనకు ఎప్పుడు ఇదే పనిగా అని ఇక ఇలా ఆనంది అయితే జీవనను తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక కర్పాంగాన్ని అయితే ఇక ఇందుమతి జీవన ఇలా అంటూ ఉంటారు, ఏంటి నీ దగ్గర ఇక చిన్నప్పుడు ఆనంది ఫోటో ఏమైనా ఉందా, జీవన ఫోటో నువ్వు ఎత్తుకెళ్ళినట్టు, అసలు నువ్వు ఎందుకు ఇలా నటిస్తున్నావు, ఇదంతా నిన్ను ఎవరు చేయమన్నారు, ఇక ఆనందినే ఈ ఇంటి వారసురాలుగా కావాలని ఆనంది ఆస్తి ఇదంతా దొబ్బేయాలని చెప్పి నీతో ఇదంతా నాటకం ఆడిస్తుంది కదా అని ఇక ఇలా ఇందుమతి జీవన అయితే ఇక ఇలా మళ్ళీ రివర్స్ అవుతారు. దాంతో కర్పాంగం అయితే వీళ్ళకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. నా దగ్గర కుట్టి చిన్నప్పటి ఫోటో ఉంది, నేను ఎత్తుకెళ్ళినప్పుడు కుట్టిని ఎంతో బాగా చూసుకునేదాన్ని, అప్పుడు నా దగ్గర కుట్టి ఫోటోలు ఉన్నాయి, కావాలంటే చూడండి అని ఇక కుట్టి చిన్నప్పటి ఫోటో జ్యోతి ముందు ఇలా ఇక చూపిస్తూ ఉంటుంది కర్పాంగం అయితే. అది చూసిన సూర్య జ్యోతి అయితే అవును, చిన్నప్పుడు మా కుట్టి ఇలానే ఉండేది, తప్పిపోయినప్పుడు ఇలాగే ఉండేదని చెప్పి వాళ్ళైతే గుర్తుపడతారు, తను ఖచ్చితంగా కర్పాంగమే, కర్పాంగం చెప్పింది మొత్తం నిజమే, ఇక మీరే ఆస్తి కోసం ఇదంతా నాటకాలు ఆడుతున్నారు, ఇంకా నటించడానికి మీకు కొంచెమైనా బుద్ధుందా, ఇక ఇలా ఆస్తి కోసం కేవలం కన్న ప్రేమను దూరం చేస్తారా, అసలు మీరు మనుషులేనా, మీరు అసలు ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు ఈ జీవన ఎవరు, చెప్పు చిన్నత్తయ్య గారు అని అనిక ఈ రోజైతే జ్యోతి గట్టిగా ఇక ఇలా నిలదీస్తూ ఉంటుంది ఇందుమతినైతే. అప్పుడే ఇక ఇందుమతి అయితే జీవన గురించి గుండె పగిలే నిజాన్ని బయట పెడుతుంది. జీవన ఎవరో కాదు, నా సొంత చెల్లెలి కూతురు, నా చెల్లెలకు ఇక ఇలా చిన్నప్పుడే యాక్సిడెంట్ అయి చనిపోయింది, దాంతో ఇక జీవన ఒంటరైపోయింది, తనకు ఎవరు లేరు, ఇక నేనే జీవనకు అన్నీ కూడా, కాబట్టి జీవనను ఇలా ఇక గొప్పింట్లో ఉంచాలి, జీవనకు ఇలా ఆస్తులన్నీ దక్కాలి అని చెప్పి నా కూతురులాగా జీవనను భావించి ఈ ఇంట్లో దింపాను అని ఇక ఇందుమతి అయితే జీవన గురించి గుండె పగిలే నిజాన్ని బయట పెడుతుంది. దాంతో ఇక జ్యోతి సూర్య అయితే షాక్ అవుతారు, కానీ శ్రీతన్ మాత్రం ఇందుమతి చెంప పగలగొడతాడు, నువ్వు చేసిన తప్పు వల్ల మా అక్క మాకు ఎన్నాళ్ళు దూరమైంది, మా అక్కను ఎన్నో కష్టాలు పెట్టారు నువ్వు జీవన, ఇద్దరు కలిసి తనకు లేనిపోని కష్టాలన్నీ పెట్టి చివరికి మమ్మల్ని దూరం చేశారు మా అక్కకు, అసలు మీరు మనుషులేనా, ఎందుకు ఇలా చేశారు, ఇక తను అనాథని చెప్పి ఇక తనను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మా అక్కకు అన్నీ ఉన్న ఆస్తులు ఉన్న అమ్మా నాన్నలు ఉన్న మా అక్కను అనాథను చేశావు అని చెప్పి శ్రీతనైతే ఈరోజు చాలా కోపంగా ఇందుమతి జీవన చెంప పగలగొడతాడు. దాంతో ఇక ఎవరు కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతారు, ఎందుకంటే ఇక శ్రీతను కొట్టింది మంచిదే, ఇలా చేయడం వల్ల వీళ్ళకు ఇలాంటి శిక్ష పడాల్సిందే ఇలా చేసిన వాళ్లకు అని ఇక సూర్యజ్యోతి అయితే చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక జీవన ఇందుమతి అయితే నిజం తెలిసిపోయింది, ఇక ఇప్పుడు జ్యోతి సూర్య ఎలాంటి శిక్ష వేస్తారో ఏమో అని ఇక చాలా భయపడుతూ ఉంటారు. ఇక కర్పాంగం అయితే చాలా కోపంగా వీళ్ళని మాత్రం క్షమించొద్దమ్మా, ఇలా క్షమించి వదిలేస్తే ఇంకేమైనా చేస్తారు, ఇక నేను చేసిన తప్పు చిన్నదే, వీళ్ళు చేసిందే ఇన్నాళ్ళుగా పెద్ద తప్పమ్మా, నేను ఒక్కరోజు కుట్టిని తీసుకెళ్తే కుట్టి నా కానుండి చాలా తెలివిగా తప్పించుకుంది, ఎలాగైనా మీ దగ్గరికి వచ్చుంటుందనుకున్నాము, కానీ ఇక వీళ్ళు కుట్టిని మొత్తం కూడా ఇలా చేశారని తెలుసుకోలేకపోయాను, నేను చేసిన పాపం వల్ల నాకు ఇలా జరిగింది, మీరు శిక్ష వేయకపోయినా వాళ్ళకు ఖచ్చితంగా దేవుడు శిక్ష వేస్తాడు, నాకంటే ఇక వాళ్ళకు ఎక్కువ పెద్ద శిక్ష వేసి నా గతి కంటే వాళ్ళకు ఎక్కువ పడుతుందని చెప్పి ఇక ఇలా కర్పాంగం అయితే అంటూ ఉంటుంది జీవనను ఇందుమతినైతే. ఇక వాళ్ళైతే కర్పాంగం వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక ఈ విధంగానైతే శ్రీతన్ ఇక ఇలా కర్పాంగం జీవన మాట్లాడుకునే మాటలు చాటుగా విని ఆనంది ఇక కుట్టి తన సొంత అక్క అని నిజం తెలుసుకొని ఇక ఇలా జ్యోతి సూర్యులకు కూడా కర్పాంగం ద్వారా ఇక అసలైన వారసురాలు అసలైన కన్న కూతురు జ్యోతికి కుట్టి అని నిరూపించబోతున్నాడు శ్రీతనైతే. ఈరోజు నిజం తెలుసుకున్న సూర్యజ్యోతి అయితే ఇలా ఆనందిని హక్ చేసుకొని ఇన్నాళ్లకు మనందరం కలిసిపోయాము, ఇంకా ఆస్తి జీవన పేరు మీదుగా రాయముందుకి నిజాలన్నీ తెలిసేలా చేశాడు శ్రీతన్ గాడు ఎంట్రీ ఇచ్చి అని ఇక శ్రీతన్ని ఆనందిని మెచ్చుకుంటూ ఇక తన కొడుకు కూతుర్ని ఇలా సంతోషంగా చూసుకోబోతున్నారు సూర్యబాబు. ఇక జ్యోతి అయితే ఇక జీవనకు ఇందుమతికి అయితే కర్పాంగం శ్రీతన్ ఇచ్చిన షాక్ అయితే దిమ్మ తిరిగిపోతుంది. ఇక వాళ్ళ పరిస్థితి మళ్ళీ ఎప్పటిలాగే అవుతుంది, మళ్ళీ వాళ్ళ బ్రతుకులు అప్పలాగే రోడ్డు మీద పడబోతున్నాయి. ఇక ఇక్కడ ఈ విషయం తెలుసుకున్న సునంద ఫ్యామిలీ కూడా జీవన చేసిన మోసానికి చీకొడుతూ ఉంటారు జీవనను ఇందుమతినైతే. ఇక ఈ విధంగానైతే శ్రీతన్ తన అక్క ఆనందితో ఇక
ఇలా సంతోషంగా దగ్గరుండి రాఖీ కట్టించుకోబోతున్నాడు తన సొంత అక్క ఆనంది అని తెలుసుకొని సంతోషంగా శ్రీతనైతే మరిక జీవన ఇక ఏం చేయబోతుంది? నిజం తెలిసిపోయింది కాబట్టి ఇంకేమైనా కుట్ర చేయబోతుందా జ్యోతి కుటుంబంపై? ఇక కర్పంగం మీద ఏమైనా కోపాన్ని చూపించబోతున్నారా? నిజం చెప్పింది జ్యోతికని చెప్పి ఇందుమతి జీవన అనేది చూడాలి. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.